ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎవరు చూడాలి అంటే, మీ ఇంట్లో బీపీ పేషెంట్స్ ఉంటే తప్పకుండా చూడాలి, లేకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటే తప్పకుండా చూడాలి, లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటే తప్పకుండా చూడాలి, లేదా అల్సర్స్తో బాధపడుతూ ఉంటే తప్పకుండా చూడాలి, లేదా రక్తహీనత ఎవరైనా బాధపడుతున్నా వీరు కూడా తప్పకుండా చూడాలి. మరి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయల్ని ఉష్టికాయలు అంటారు, కొంతమంది సొండకాయలు అంటారు. దీని శాస్త్రీయనామం వచ్చేసి సోలరమ్ టర్వ్ అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి టర్కీ బెర్రీ అంటారు, లేదా ఎగ్ ప్లాంట్ కూడా అంటారు. మీ ప్రాంతంలో ఈ కాయల్ని ఏమంటారు, ఎందుకు ఉపయోగిస్తారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ వీడియో ఏ ప్రాంతంలో షూట్ చేయబడింది అన్నది మీకు వీడియోలోనే ఒక క్లూ ఇవ్వడం జరుగుద్ది. వీలు కుదిరితే మీరు గుర్తుపడితే ఇది ఫలానా ఊరు ఫలానా స్టేషన్ అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ కాయలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి అని అంటే, ఈ కాయలు గుండెను రక్షించే ఒక మంచి ఔషధ గుణాలు కలిగి ఉంది అని చెప్పొచ్చు, లేదా మూత్రపిండాలను రక్షించే గుణాలు కలిగి ఉన్నాయి అని చెప్పొచ్చు. మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే గుణం ఉంది ఈ కాయలకి. అలాగే యాంటీ అల్సర్గా పనిచేసే గుణం ఉంది. అదేవిధంగా యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు కలిగి ఉన్నాయి, అంటే సూక్ష్మజీవులు చంపే గుణం ఈ యొక్క చెట్టు కాయల్లో మనకి లభిస్తుందన్నమాట. అంత అద్భుతమైన ఔషధ గుణాల గల చెట్టు ఈ ఉష్టికాయల చెట్టు లేదా సొండకాయల చెట్టు అని చెప్పవచ్చు అనమాట. అయితే మరి దీంట్లో ఏమేమి ఉన్నాయండి అని మీకు ఒక సందేహం రావచ్చు. దీంట్లో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫైబర్ ఉంది, విటమిన్ ఏ ఉంది, ప్రోటీన్ ఉంది, ఆల్కలాయిడ్స్ ఉంది, టానిన్స్ ఉన్నాయి, గ్లైకోసైడ్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, టర్వోసైడ్స్ ఉన్నాయి, సాఫోనిన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కార్డియోవాస్క్యులర్ జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, లేదా స్ట్రోక్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, లేదా క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరూ తప్పకుండా వాడాల్సిన కాయలు. అదేవిధంగా క్యాన్సర్ని తగ్గించే గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి అని మనకి పరిశోధనలు ఇప్పటికే తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మీకు చెప్పింది ఐరన్ అద్భుతంగా లభిస్తుంది దీంట్లో. అంటే ప్లాంట్ బేస్డ్ ఐరన్ ఎవరన్నా తీసుకోవాలి, ఎవరికైనా అవసరము అని అనుకుంటే తప్పకుండా ఈ కాయల్ని వాడాలి. మరి అసలు ఐరన్ ఎందుకు తీసుకోవాలండి, ఐరన్లో వల్ల కలిగే నష్టాలేంటి, లేకపోవటం వల్ల కలిగే నష్టాలేంటి, లేదా ఐరన్ లోపం లక్షణాలు ఏమిటి అంటే నేను కొన్ని లక్షణాలు చెప్తా. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క మొక్క కాయల్ని వాడుకోండి. అవి ఏమిటంటే, చిన్న చిన్న పనులకి ఎక్కువగా అలసిపోవటం జరుగుతుంటే మీరు, లేదా చికాకు లేదా బలహీనంగా మారటం, ఏకాగ్రత కుదరకపోవటం లాంటి లక్షణాలు మీలో ఉన్నా, లేదా నిద్ర కళ్ళు అదే పనిగా కదిలిస్తూ ఉండటం, అంటే నిద్ర వచ్చినట్టు ఉండటము, లేదా చర్మం మీద దురదలు రావటము, లేదా మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉండటం, లేదా గుండె వేగంగా ఎవరికైనా కొట్టుకుంటూ ఉంటే, లేదా చిన్న చిన్న విషయాలకు ఆందోళనగా ఉంటే, ఈ అన్ని విషయాలు కనుక మీలో ఉంటే మీలో కొంత ఐరన్ లోపం ఉందని మీరు గ్రహించవచ్చు అనమాట. లేదా బరువు పెరుగుతూ ఉండటం కానీ, శరీరం చల్లగా అనిపించడం కానీ, ఇలాంటి విషయాలు ఉన్నా కూడా, లేదా జుట్టు రాలటము, లేదా చర్మం పాలిపోయి ఉండటం, నాలిక మంట పుట్టడం లాంటి విషయాలు కనుక మీలో ఉంటే ఇవి ఐరన్ లోపమని భావించవచ్చు. అలాంటి వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ఐరన్ కావాలి అనుకుంటే ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కాయల్ని కూరగా వండుకుని తినండి, లేదా ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని వాడండి, లేదా కాయల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని వాడవచ్చు. అయితే మరి ఈయన అండి లాభాలంటే కాదు, ఇంకా మీకు ముఖ్యమైన విషయాలు చెప్తాను. వీటిని కాయల్ని ఎండబెట్టి వాడుకోవచ్చు అని చెప్పాను. సరే, ఈ వాడటం వల్ల ఇంకేంటండి, ఇంకేమైనా లాభం ఉందా అనుకుంటే, ఈ కాయలు పొడిని కారపొడిలాగా చేసుకుని మీరు భోజనంలో వేసుకుని తింటే బీపీ ఒక్కసారిగా ఎవరైతే ఎక్కువతో బాధపడుతున్నారో కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. తప్పనిసరిగా కావాలంటే మీరు వాడి చూడండి, బీపీని తగ్గించే గుణం ఈ కాయల్లో ఉంది. అలాగే అనీమియాని తగ్గిస్తుంది, ఎర్ర రక్త కణాలని పెరిగేటట్లు చేస్తున్నాయి అన్నమాట ఈ కాయలు. అదేవిధంగా హిమోగ్లోబిన్ శాతం పెరిగేటట్లు చేస్తుంది, ఆర్థరైటిస్ని తగ్గిస్తుంది, లోయర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ని తగ్గించే గుణం ఈ కాయల్లో ఉందని చెప్పి మనకి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, తప్పకుండా వాడండి, ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాయలు ఎక్కడ దొరుకుతాయి అని మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటారు. ఈ కాయలు తమిళనాడులో అయితే విరివిగా మార్కెట్లో లేకపోతే కూరగాయలు అమ్మే దగ్గర దొరుకుతాయి. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఈ కాయల్ని చాలా తక్కువగా
తక్కువ మంది తింటూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు తెలిసిన వారు తక్కువ అనమాట. అయితే తెలిసిన వారు ఈ కాయలను ఎక్కడన్నా కనిపిస్తే వదిలిపెట్టకుండా కోసుకుని తీసుకువెళ్తూ ఉంటారనమాట. ఇవి పొలం గట్ల మీద పెరుగుద్ది. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తుపట్టాలి అంటే వంగ చెట్టు ఆకులాగా ఈ ఆకులు ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న ఇదిగోండి గ్రీన్ పీస్ లాగా కాయలు ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి, తెల్లటి పూలు పోస్తాయి. అదేవిధంగా ఇంకా బాగా గుర్తుపెట్టాలంటే ఈ చెట్టుకి ముళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా కోసుకోవాలి. ఊరికే దొరుకుతాయి. మనం ఎవరికి దగ్గర డబ్బులు ఇచ్చి కొనాల్సిన పని కూడా లేదు. అదే తమిళనాడులో అయితే ఈ కాయలు దాదాపు 100 గ్రాములు 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి ఈ కాయలు ఎక్కడన్నా దొరికితే తెచ్చుకోండి, వాడి చూడండి. ఒకవేళ మీరు వాడుతూ ఉంటే దీనిలో లాభాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. ఇది ఒక చిన్న వీడియో. ఇంకా దీని గురించి చేయాలంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా చేద్దామని ఒక ఆలోచన ఉంది. పెద్ద వీడియో అయితే మీరు చూడరు, అందుకే చిన్న వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం.